సార్ మేడం వస్తున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ సార్. మేడం రిజల్ట్స్ వచ్చాయండి. సార్ అది 3 సబ్జెక్ట్స్లో బార్డర్లో ఫెయిల్ అయింది సార్. ఒకసారి మళ్ళీ చూడండి మేడం, పాపం చాలా కష్టపడి చదివింది. చూసాం సార్, అప్పటికీ కొంచెం లూజ్గానే కరెక్ట్ చేశానా, అయినా ఇంత త్వరగా అంటే కష్టం కదా సార్. మినిమం 2 years పడుతుంది. సూర్య పాస్ అయినా ఫెయిల్ అయినా మేము తీసుకెళ్ళిపోతాం. డాడీ తీసుకెళ్ళిపోదాం డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, డాడీ తీసుకెళ్ళిపోదాం డాడీ. హలో సిద్ధు, చెప్పు మమ్మీ. రిజల్ట్స్ వచ్చాయా నాన్న? సూర్య పాస్ అయిందా? మా సూర్య 3 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయింది. నాన్న మీరు వెళ్ళిపోండి నాన్న, నేను ఇక్కడే ఉంటా, మీరు వెళ్ళిపోండి నాన్న. సూర్య సూర్య ఏంటి సార్, చదువు అనేది ఇష్టంతో చదవాలి కానీ ఇలా కష్టపడి చదివితే ఎలా? సూర్య ఆయన ఏం చేస్తుంది సార్? 1 minute సార్. ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ అన్ని సెక్షన్స్లో ఇప్పుడు సూర్య కంటే బెటర్ హ్యాండ్ రైటింగ్ ఎవరికీ లేదు. ఇక డ్రాయింగ్ అయితే నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. సక్సెస్, ఫెయిల్యూర్, రిజల్ట్ ఇవన్నీ మనం ఎలా చూస్తే అలా కనిపిస్తాయి సార్. సపోజ్ సూర్య ఎంత కష్టపడి చదివినా 3 సబ్జెక్ట్స్ పోయింది. సూర్య కష్టపడి తన హ్యాండ్ రైటింగ్ కూడా మార్చుకుంది. తనకు తెలిసిన డ్రాయింగ్ మీద ఇంకా ఫోకస్ పెడుతుంది. చదువును కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం గొప్ప గొప్ప వాళ్ళని చూసాం, సచిన్, బిల్ గేట్స్. వీళ్ళ గురించి నేను స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు. నన్ను అడిగితే సూర్యని మీరు ఆరాంసే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. నిజంగానా సార్? నిజంగానే తీసుకెళ్ళిపోవచ్చా? అవును, నిజంగానే తీసుకెళ్ళిపోవచ్చు. మమ్మీ చెప్పు సిద్ధు. మమ్మీ సూర్య హ్యాండ్ రైటింగ్ లో తన క్లాస్ లో టాప్ వచ్చిందమ్మా. అవునా? డ్రాయింగ్ లో అయితే సూర్యనే తోపమ్మా. ఇక్కడ సూర్యని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అన్నారమ్మా. ప్లీజ్ అమ్మా తీసుకొచ్చేద్దామమ్మా. తీసుకొచ్చేయండి నాన్న. డాడీ సూర్యని మమ్మీ తీసుకొచ్చేమని చెప్పింది. నిజంగానా అన్నయ్య? అవును సూర్య, నేను చెప్పడం కూడా కంప్లీట్ అవ్వలేదు, తీసుకొచ్చేమని చెప్పింది. మేమెళ్ళి బ్యాగ్స్ తీసుకొని వస్తాం. పద సూర్య.